ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి ఫ్రెండ్స్. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చి వేసుకోవాలి. కడిగి పెట్టుకున్న రొయ్యలు, కోసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిపాయలు వేసుకోవాలి. కలుపుకోవాలి. బాగా మగ్గాలన్నమాట. నూనెలో మగ్గాలన్నమాట. ఇట్లా రొయ్యలు వేసుకోవాలి. రొయ్యలు నూనెలో బాగా మగ్గాలి. రొయ్యలు మగ్గితే గట్టిగా అయిపోతాయి అన్న. మంచి టేస్ట్ వస్తుంది. గట్టిగా మాట్లాడు. బాగా టేస్ట్ వస్తుంది. కలుపుకోవాలి, ఎందుకంటే నూనె పట్టాలి కదా వాటికి. అంతేనా? నూనె మంచిగా పట్టాలి. నూనె పట్టినప్పుడు రొయ్యలు గట్టిగా అవుతాయి ఫ్రెష్గా, అప్పుడు టేస్టీగా ఉంటుంది కూర. ఈ ఛానల్కి లైక్ చేయండి, షేర్ చేయండి, అవసరం ఏమంటే గంట సింబల్ కట్టక్కన కొట్టండి, మన ఛానల్ లైక్లు కొట్టండి. మగ్గాలి. మగ్గితే మంచిగా గట్టిగా అవుతాయి అన్నమాట. ఆవిరి అనేది పోవాలంట. ఆవిరి పోతే నీసు వాసన అనేది రాదంట. అల్లం వేసినాం ఎంతకి? వర్షం పడుతుంది బాగా వైజాగ్లో. కొండలు చూడండి, అసలు ఆడ బురద కథం మొత్తం చూడండి. అన్న వెరైటీగా వండుతుండు. మరి కరివేపాకు వేస్తండి ఇప్పుడు. ఆమె చెప్పినట్టే వాటర్ వచ్చింది కబలేగా. రొయ్యలలో వాటర్ ఉంటుంది. ఈ సముద్రం రొయ్యలు ఫ్రెండ్స్. మనం వైజాగ్లో ఉన్నాం కదా, అక్కడికి వెళ్ళి తెచ్చుకున్నాం. ఎప్పుడు తినలే నేను రొయ్యలు, అందుకనే స్పెషల్గా వండించుకుంటున్నా. అన్న బండ్లు వండుతాడు. మా కంపెనీ బండే. మొత్తం 3 బండ్లు ఉన్నాయి అక్కడ మాది. అది ఎదరొకటి, ఇది ఒకటి, నాదొకటి. పసుపు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిది, తెలుసుగా మీకు కూడా. ఏదైనా దెబ్బ తగిలినప్పుడు కూడా పసుపే వేస్తాం. ఒక 5 నిమిషాలు అట్లా కొంచెం మగ్గనివ్వాలి. మస్తు వస్తుంది స్మెల్. ఇప్పుడు కొద్దిగా అల్లం వేసుకోవాలి. దంచిన అల్లం అనమాట, ఫ్రెష్గా మన బండిలోనే. అల్లం వేసుకొని 5 నిమిషాలుగా టమాటా వేసుకోవాలా. పోర్ట్ ఏరియా అన్నమాట ఇది. పోర్ట్ ఏరియా, గంగవరం పోర్ట్ అంటారు దీన్ని. అంతేనా? టమాటాలు వేసుకోవాలి. టమాటా ముక్కలు సరిపోతాయి అనుకుంటా. ఇద్దరమే కాబట్టి ఏంటి గంటకు పట్టిద్ది అదంతా. కారం ఎక్కువ వేయి. తెలుసుగా, తెలంగాణ వాళ్ళంటే కారం ఎక్కువ తినాలి. నేను కూడా అంతే, చేత్తోనే ఎత్తినా నాకు మంచిగా అనిపిస్తుంది.
మనకి ఎంత అనేది అర్థమైద్ది. మనం స్పూన్లలో కొలతలు పెట్టుకొని తీసుకుంటే అది ఏంటంటే స్టడీ పర్సన్ చేసే పని అది. మనకు అట్లా తెలియదు కొలత. కొత్తిమీర తీస్తాను అన్న కట్ చేయడానికి. కడిగి కొంచెం మళ్ళీ ఇంకొకటి చికెన్ కూడా తెచ్చినాం అనమాట. అది సరిపోదని చెప్పేసి రొయ్యలు కేజీ తీసుకున్నాం. ఆ రొయ్యలు మరి సరిపోవు అని చెప్పేసి చికెన్ ఒక 1/2 కేజీ తీసుకున్నాం. కలుపు అడుగు మాడుతుంది. తిప్పి మంచిగా. నీళ్ళు పోస్తావేంది? నీళ్ళు పోయకూడదు. నీళ్ళు పోస్తే మనకు అంత టేస్ట్ అనిపించదు. కొత్తవా ఆడుతుంది కూర. లైట్గా వాటర్ కొంచెమే చాలు, ఎందుకంటే అడుగు పట్టకుండా. బా మంచి స్మెల్ వస్తుంది. చికెన్లో కొద్దిగా, రొయ్యల్లో కొద్దిగా. అబ్బా భలే దగ్గరకు వచ్చింది కూర. చాలా దగ్గరికి, చాలా టేస్టీగా ఉంటుంది. పులుసు పెట్టుకుంటే బాగోదు. అదే అది చూడు ఎలా ఉంది, ఎర్రగా చక్కగా చూడటానికి నీట్గా. అదే అది దీంట్లో ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకొని, కొత్తిమీర గరం మసాలా, అది సూపర్. ఒక ముక్క నవ్వులు చూడు నాన్న. ఎప్పుడు తినలే, ఫస్ట్ టైం తింటున్నా. ఎట్లుంటుందో మరి. కొత్తిమీర వేసేస్తాను మరి. వేసాయి. సూపర్ ఉంది. ఓకే రైట్. లాస్ట్ గరం మసాలా వేసేసి వేసుకున్నాం అనుకో సూపర్. అబ్బా ఈ అమ్మ టేస్ట్ ఎవరు వండుతారు ఇట్లా కూర? ఎట్లుంది? ఓకే సూపర్. లాస్ట్ అయిపోయింది. గరం మసాలా, కొత్తిమీర అన్ని ఒక్క నిమిషం ఇట్లా పెట్టేసి దింపేసుకుంటే. ఆ కాడ కొనాలంటే మాత్రం 450 రూపాయలు కేజీ. ఇక్కడ కాబట్టి 250 రూపాయలతో అయిపోయింది. 200లతో అయిపోయింది. 200 ఎంతైనా వైజాగ్ కదా, సముద్రం కదా, అందుకని అంత రేటు తక్కువ. మన కర్రీ అయిపోయింది. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోద్దు, ఓకేనా? ఓకే మరి ఉంటా మరి, బాయ్ అన్న. ఒకసారి చెప్పనా? మన వంట నచ్చితే మనకు సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ నొక్కండి, షేర్ చేయండి, బెల్ కొట్టండి. థ్యాంక్ యూ. ఓకే బాయ్.